పోలవరం డ్యామ్ కాదు, రేవు పోలవరం అనేది ఇక్కడ వైజాగ్లో ఇది వన్ ఆఫ్ ద బీచ్. మా ఇంటి దగ్గర నుండి ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు నేను NH16 హైవేకి వెళ్ళిపోతాను. కాదు, మొన్న ఫీల్ అయ్యావు కదా, నీ బండి 100 వెళ్తుంది ఏంటి అది ఇది అన్నానని ఫీల్ అయ్యావు కదా వ్లాగ్లో. సో అందుకని ఇవాళ అంటే ప్రూవ్ చేస్తా నువ్వు ఫీల్ అయినందుకు. అచ్యుతాపురం దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇప్పుడు 120 ఈజీ ఫుల్ థ్రాటల్ ఇచ్చాను నేను 120కి. చూద్దాం మళ్ళీ. నాకు తెలిసినంత వరకు అయితే దీని టాప్ స్పీడ్ అయితే 145 నేను చూసిన ప్రకారం. అయితే ఈజీగా ఒక 8 ఇయర్స్ పైన ఉంటాయి పాపం దానికి. ఏంటో పాపం చూడండి అసలు అలా తిరుగుతుంది. పాపం వంశీ ఫీల్ అవుతాడేమో 120కి మించి వెళ్ళట్లేదురా నీ బైక్ అని చెప్తే. మనం ఆల్మోస్ట్ ఒక 3-4 విలేజెస్ క్రాస్ చేసుకుని వచ్చాం అనమాట ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో గైస్, మీకు ఆల్రెడీ తెలుసు కదా మనం వైజాగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాము. అండ్ ఇవాళ ఇది సెకండ్ బ్లాగ్ అనమాట వైజాగ్ సిరీస్లో. నేను వంశీ అని గురించి మేము ముగ్గురం కలిపి ఇవాళ ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా క్రేజీగా ఉండిపోతుంది. ఇప్పుడు మేము వెళ్ళబోతుంది ఏంటంటే రేవు పోలవరం అనమాట. పోలవరం డ్యామ్ కాదు, రేవు పోలవరం అనేది ఇక్కడ వైజాగ్లో ఇది వన్ ఆఫ్ ద బీచ్. మా ఇంటి దగ్గర నుండి ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు నేను NH16 హైవేకి వెళ్ళిపోతాను. హైవేకి వెళ్ళిన తర్వాత ఇంకా స్ట్రైట్ అనమాట. రూట్ మ్యాప్ ఎలా ఉంటుందంటే అనకాపల్లి నుండి కసింకోట, ఎల్లమంచిలి తర్వాత దగ్గర నక్కపల్లి దాకా వెళ్ళిపోతాం మనము. నక్కపల్లి దగ్గర డైవర్షన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1 అవర్ టైం అయితే చూపిస్తుంది మాకు మ్యాప్స్లో. టైం వచ్చేసి 6:50 అయింది. మధ్యలో ఒక చిన్న కాఫీ వేద్దాం అనుకుంటున్నాము, చల్లగా ఉంది వెదర్ కూడా. ఇక్కడ కసింకోట దగ్గర ఇటు రైట్ సైడ్కి అయితే డైవర్షన్ తీసుకున్నాము. నేను ఎక్కువ ఫిల్ చేయించాను, జస్ట్ ఒక 6 లీటర్స్ అయితే ఫిల్ చేపిస్తాను. కాదు, మొన్న ఫీల్ అయ్యావు కదా, నీ బండి 100 వెళ్తుంది ఏంటి అది ఇది అన్నానని ఫీల్ అయ్యావు కదా వ్లాగ్లో. సో అందుకని ఇవాళ అంటే ప్రూవ్ చేస్తా నువ్వు ఫీల్ అయినందుకు. కాఫీయా ఆగుదాం ముందుకెళ్ళాక. ఓకే, నేనైతే ఇప్పుడు ఇంకా స్క్రామ్ తీసుకున్నాను అనమాట. వంశీ నా బైక్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రామ్ అయితే డ్రైవ్ చేస్తున్నాను. భద్రాచలం వెళ్ళినప్పుడు అసలు నేను ఈ బైక్ అసలు తీసుకోలేదన్నమాట. ఎవరి బైక్ మీద వాళ్ళే వెళ్ళాము. కానీ మొన్న యాక్చువల్గా ఏమైందంటే, మీకు గుర్తుందా స్కూటర్ వర్సెస్ స్క్రామ్ బ్లాగ్లో ఏమైందంటే వంశీ ఫీల్ అయ్యాడు అనమాట. ఇదేంట్రా నేను 100కి మించి వెళ్ళట్లేదు అని చెప్పి 2-3 సార్లు అన్నాను. దానికి నా దగ్గరికి వచ్చి ఫీల్ అయిపోయాడు. ఏంట్రా నా బైక్ 100కి మించి వెళ్ళట్లేదు అని చెప్తున్నావు, నువ్వు సరిగ్గా డ్రైవ్ చేయలేదు అది ఇది అన్నాడు. సో అందుకని ఇప్పుడైతే ఒకసారి తీసుకుని దీని పర్ఫార్మెన్స్ అంతా కూడా చూపిస్తాను. సేమ్ నా బైక్ ఇది ఒకటే, చిన్న మైన్యూట్ డిఫరెన్స్. అది మనకు తెలియని కూడా తెలియదు. పర్ఫార్మెన్స్ విషయంలో అన్నిటిలో సేమే, సస్పెన్షన్ కూడా సేమే. ఇక్కడ నుండి హార్డ్లీ ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. 120 కరెక్ట్గా 120. ఇంకా కొద్దిగా ఖాళీ రోడ్డు ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ టెస్ట్ చేద్దాము ముందుకెళ్ళిన తర్వాత. దానికి దీనికి ఓన్లీ వైజర్ డిఫరెన్స్ అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. నాది వైజర్ వల్ల విండ్ బ్లాస్ట్ అనేది కొద్దిగా ఆపుతుంది, దానివల్ల నాకు 130 అలా వెళ్తుంది. ఇది 145 అబో వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి ముందుకెళ్ళే కొద్దీ అలా చెక్ చేద్దాము. బాబ్బా చూడండి, క్లౌడీగా ఉంది. 7:20 కూడా. రైనీ సీజన్స్లో ఇదొక మెయిన్ నాకు నచ్చేదనమాట. మార్నింగ్ 7-9 వరకు కూడా, అప్పుడప్పుడు 10 వరకు కూడా మనకి కరెక్ట్గా సన్ అయితే రాదనమాట. నేను నా డెకోథ్లాన్ బ్యాగ్ అయితే తెచ్చుకున్నాను. దానిలో ఒక వాటర్ బాటిల్ ఎందుకైనా బెటర్ అని చెప్పి రెయిన్ లైనర్ కూడా తెచ్చేసుకున్నాను. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు, ఎప్పుడు పడట్లేదో తెలియట్లేదు, సడన్గా పడిపోతుంది. ఇక్కడ వైజాగ్లో అయితే అలాగే ఉంది. ఈ స్పీడ్ మీటర్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనేది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? యాక్చువల్గా అయితే కొన్ని సార్లు అంటే నేను చూసిన ప్రకారం ఇది సరిగ్గా పనిచేయవు. మనం 90లో ఉంటే ఇది 120 అని చూపిస్తాయి. మనం కొన్నిసార్లు 120లో ఉంటే 90 అని చూపిస్తాయి. అలా రివర్స్ చూపిస్తాయి. నేను కొన్నిసార్లు అబ్జర్వ్ చేశాను.
యాక్చువల్గా చెప్పాలంటే పొద్దున్న కొద్దిగా డ్రౌజీగా అనిపించింది నాకు. ఇవాళ ఇంకా క్యాన్సిల్ చేసేద్దాంలే అనుకున్నాను, కానీ లేదు లేదు లేదు, వ్లాగ్ అయితే చేయాల్సిందే. సో నేను ఇంకా వైజాగ్ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా వ్లాగ్ చేస్తానని చెప్పాను కాబట్టి మీకు ఇంకా మాట ఇచ్చినందుకు నేను వారంలో కనీసం 2-3 వ్లాగ్స్ అయితే పెడతాను, అది మాత్రం కన్ఫర్మ్. సో గైస్, మీకు డ్రిల్ తెలుసు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది యాక్చువల్గా 2 పార్ట్స్ కింద చేస్తాను. ఇక్కడ నుండి మనము రేవుపాలెంవరం వెళ్ళే వరకు ఒక బ్లాగ్ అండ్ రేవుపాలెంవరంలో ఇంకొక బ్లాగ్ చేస్తాను. పాపం వీళ్ళు నన్ను తిట్టుకుంటున్నారు ఇందాకటి నుండి. నేనేమో కాఫీ కోసం ఆపుతానేమో అని ఇందాకటి నుంచి చూస్తున్నారు. ఎక్కడ నాకు ఈ టీ స్టాప్స్ ఉంటాయి కదా, అవేం కనపడట్లేదు, టీ టైంలు అలాంటివి. ఇంకా హైవే మీద కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో చూసారు కదా, రాజమండ్రి నుండి అయితే వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. చాలా బాగుంది అటు సైడ్. నాకు ఇది చాలా లైటర్గా అనిపిస్తుంది ఈ బైక్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు. నా బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కొద్దిగా హెవియర్గా అనిపిస్తుంది, కానీ రెండు కూడా సేమే. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ టీ టైం ఉందన్నమాట, ఇంక ఇక్కడ ఆగుతున్నాము. ఇక్కడ నుండి ఇంకొక 32 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ మేము ఒక 40 కిలోమీటర్స్ అయితే వచ్చామన్నమాట. 7:45. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆగాము. దీని ఓడోమీటర్ ఇప్పుడో చూస్తున్నా 15,000 తిరిగాడు. ఆల్మోస్ట్ ఎంత 1.5 year అవుతుంది. రిలయన్స్ బంక్స్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయి. టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో అనేది ఒకసారి దీని మీద చెక్ చేద్దాము. 100 ఈజీ 100. 120 కూడా పర్లేదు. అచ్యుతాపురం దగ్గరికి అయితే వచ్చాం మనం ఇప్పుడు. 120 ఈజీ. ఫుల్ థ్రాటల్ ఇచ్చాను నేను 120కి. చూద్దాం మళ్ళీ. నాకు తెలిసినంత వరకు అయితే దీని టాప్ స్పీడ్ అయితే 145 నేను చూసిన ప్రకారం అయితే. ఇవాళ కొద్దిగా హైవే ట్రాఫిక్ ఉంది, చూసారు కదా, మార్నింగే ట్రాఫిక్ ఉంది. వీళ్ళెవరు? ఇక్కడ ఏదో సంథింగ్ ఆఫీస్ ఉన్నట్టుంది. ఫిఫ్త్ గేర్ అండ్ ఫుల్ థ్రాటిల్ అనమాట. 100 దాటింది. 120. నేను అలా యాక్సలరేటర్ పట్టుకొని కూర్చుని పోయాను. 120 అయితే వెళ్తుంది. ఏంటి అంత పుష్ చేసినా 120 వెళ్తుంది. పాపం మళ్ళీ వంశీ లాస్ట్ టైంలో ఫీల్ అవుతాడేమో నేను ఇప్పుడు నేను బ్లాగ్లో చెప్తే. ఓకే, మళ్ళీ ట్రై చేస్తాను కొద్దిగా ఫ్రీ అయినాక. చూడండి, అక్కడ ఎవరో లాబ్రడార్ కుక్కని వదిలేశారు రోడ్డు మీద. చూడండి, అది పాపం అలా నడుచుకుంటూ తిరుగుతుంది అక్కడ. ఎందుకు అలా వదిలేస్తారో అర్థం అవ్వదు. పెంచుకలో వాళ్ళు అసలు పెంచుకోకూడదు అనమాట. చిన్నపిల్లలనే తీసుకొచ్చి పెంచుకుంటారు, మధ్యలో ఎదుగుండి ఇలా రోడ్డు మీద అయితే వదిలేస్తారు. నా దగ్గర కనీసం ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ కూడా లేదు, పోనీ వేద్దామన్నా. పాపం అసలు అది చాలా బాధ వేస్తుంది నాకు చూస్తుంటే. చూడండి ఎలా ఉందో. ఈజీగా ఒక 8 years పైనే ఉంటాయి పాపం దానికి. ఏంటో పాపం చూడండి అసలు అలా తిరుగుతుంది. నా దగ్గర ఏమీ లేవు, పోనీ ఇద్దామన్నా. ఇక్కడ దగ్గరలో ఏమీ లేవు షాప్స్ కూడా, అంతా హైవే కదా. అర్రర్రర్రే. సో గైస్, బాధ పెట్టద్దు వాటిని అసలు.
నేను డాగ్ లవర్, నాకు చాలా ఇష్టం అనమాట డాగ్స్. ఇలాంటివి ఎప్పుడైనా చూస్తుంటే నాకు చాలా బాధ వేసేస్తుంది. మాకు ఇంతకు ముందు ఒక కుక్క ఉండేదన్నమాట, అది చనిపోయినప్పుడు మేము కూడా చాలా బాధపడ్డాము. ఎవరైనా నచ్చకపోతే అసలు పెంచుకోవద్దు, పెంచుకుని మధ్యలో ఇలా వదిలేస్తే దానంత పాపం ఇంకా అసలు ఉండదు యాక్చువల్ చెప్పాలంటే. నాకు ట్రావెలింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాను అనమాట. నాకు అప్పుడే అనిపిస్తుంది అనవసరంగా ఎందుకు అలా చేస్తారు అని. ఇక్కడ ఫ్లిప్కార్ట్ గోడౌన్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ మన వైజాగ్కి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతాయి. ఎవరైనా అబ్జర్వ్ చేశారా లేదా ఎప్పుడైనా? నాకు తెలిసి ఈ హైవేస్ మీద నేను ఎక్కువ థ్రాటిల్ ఇవ్వలేకపోతున్నానో తెలియట్లేదు, లేదా ఇది ఇంటే వెళ్తుందా కూడా అర్థం అవ్వట్లేదు. నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను, 120 అయితే వెళ్తుంది. 120 వెళ్తుంది, మరి ఎంత థ్రాటిల్ ఇచ్చినా 120 వెళ్తుంది. మరి అదేంటో అర్థం అవ్వట్లేదు. ఒకసారి దీన్ని సపరేట్గా ఇంకొక వ్లాగ్ చేస్తాను. ఇలా ఏదో కుదరట్లేదు. 100 అయితే ఈజీగా క్రూజ్ అయిపోతుంది హైవే మీద. 120 వరకు కూడా పర్లేదు. నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చి 120 మీద అలా వెళ్తున్నాను. 130కి వెళ్తుందేమో అని చూస్తున్నాను కానీ వెళ్ళట్లేదు. ఇలాంటి కల్వర్ట్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొద్దిగా స్లోగానే వెళ్ళడం బెటర్ అలాంటి కల్వర్ట్స్లో. ఎందుకంటే అవతల వాళ్ళు చూసుకోకుండా వచ్చేసారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అన్నవరం స్ట్రైట్, అడ్ రోడ్ అయితే లెఫ్ట్. సో అడ్ రోడ్ నుండి వెళ్ళాలి మనం చెప్పాలంటే. కానీ చెన్నైకి 763 కిలోమీటర్స్ అండ్ విజయవాడ 315, రాజమహేంద్రవరం 125 ఉంది. ఎస్, ఇటే అడ్ రోడ్ నుండి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి రేవు పోలవరం రోడ్ అని ఉంది కదా, ఇదే. డైవర్షన్ తీసుకున్న దగ్గర నుండి మనకి 9 కిలోమీటర్స్ ఉందన్నమాట. నేను రేవు పోలవరం బీచ్ గురించి ఆ స్పెషాలిటీ ఏంటనేది మొత్తం అంతా కూడా నెక్స్ట్ పార్ట్ 2లో అయితే చూపిస్తాను. ఇక్కడ ఏదో చేపల మార్కెట్ అనుకుంటా, చాలా పెద్దదే ఊరు లోపల. రేవు పోలవరం ఊరు అనమాట ఇదంతా. పర్లేదు, పెద్దదే ఇది చెప్పాలంటే. చూసారా విలేజ్ అంత అండర్ డెవలప్డ్గా ఏం లేదు, చాలా బాగుంది. మీరు అబ్జర్వ్ చేస్తే పక్కాగా ఇలాంటి గుళ్ళు జంక్షన్స్లో ఉంటాయన్నమాట. ఎక్కడ చూసుకున్నా అది కామన్. ఇక్కడ నుండి రాజమండ్రి ఇదంతా కూడా తణుకు ఈ సైడ్ అంతా అలాగే ఉంటాయి. గుడులు అనేవి కరెక్ట్గా జంక్షన్ మధ్యలో ఉంటాయి. ఒక విగ్రహం అయినా ఉంటుంది, కనీసం ఆంజనేయ స్వామి విగ్రహమో ఏదో ఒకటి. పాపం వంశీ ఫీల్ అవుతాడేమో 120కి మించి వెళ్ళట్లేదురా నీ బైక్ అని చెప్తే. మన సబ్స్క్రైబర్స్లో ఎవరి దగ్గరైనా హిమాలయన్ 411 ఉండి అండ్ స్క్రామ్ 411 కానీ ఈ రెండు కనుక ఉండుంటే, మీరు స్క్రామ్ 411 డ్రైవ్ చేసి ఉంటే మైలేజ్ ఎంత వస్తుంది అండ్ స్పీడ్, హై స్పీడ్ ఎంత వెళ్తుంది అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. వచ్చేసాము రేవు పోలవరం. ఇక్కడ రైట్ డైవర్షన్ తీసుకోవాలని చూపించింది. ఇక్కడ ఎక్కువ ఐస్ ఫ్యాక్టరీస్ ఉన్నట్టున్నాయి, మొత్తం అన్నీ అలాగే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా. బాయ్స్ అందరూ కూడా మంచిగా పొద్దున్నే తెల్లారైంది కదా 8:30 బ్రష్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఇదిగోండి ఇంకో ఐస్ ఫ్యాక్టరీ. చాలా ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ. మనం ఆల్మోస్ట్ ఒక 3-4 విలేజెస్ క్రాస్ చేసుకుని వచ్చామన్నమాట ఇప్పుడు. ఓకే, వచ్చేసాం రేవు పోలవరం బీచ్. చూడండి ఎలా ఉందో. సో గైస్, ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.